మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మరొకసారి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరినీ కలుసుకోవడం ఎంతైనా ఆశీర్వాదకరం. మొట్టమొదటిగా దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మరి గత ఎపిసోడ్లో నోవా గురించి తెలియపరుచుకుంటూ వచ్చాం. ఈరోజు నోవా గురించి ఈ ఎపిసోడ్లో కొన్ని మాటలు చెప్పి ఈ నోవా యొక్క చరిత్రను మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి నోవా గురించి ఈ దిన ధ్యానం ఆది కాండము మరి 9వ అధ్యాయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఈ యొక్క అధ్యాయంలో గత ఎపిసోడ్ అంతా కూడా నోవాహు ఓడలో ఉన్నప్పుడు ఏం జరిగింది, దేవుడు ఏదైతే చెప్పాడో అవన్నీ చేసుకుంటూ వచ్చాడు గత ఎపిసోడ్లో. తరువాత ఓడ కప్పు విప్పి చూసినప్పుడు నోవాహు భూమి అంతా కూడా ఇంకిపోయినప్పుడు ఆ తరువాత దేవుడు వాళ్ళందరినీ కూడా బయటికి రమ్మని చెప్పినప్పుడు అందరూ కూడా బయటకు వచ్చారు. ఆ గత ఎపిసోడ్లో అంతా కూడా ఆ వాక్యాన్ని మనం విన్నాం. కానీ ఈ ఎపిసోడ్లో దేవునికి మనము ఏమి ఇవ్వాలి? దేవుడు నోవాహు కుటుంబాన్ని సేఫ్గా ఆ జలప్రలయం తప్పించి ఆ ఓడ నుంచి బయటకు తీసుకొచ్చి నోవాహు భార్య, తన ముగ్గురు కుమారులైనటువంటి షేము, హాము, యాఫెతును, వాళ్ళకి కలిగినటువంటి నోవాహుకు కోడళ్ళు ముగ్గురు, ఈ 8 మందిని ఎంత బ్లెస్ చేశాడంటే అంత బ్లెస్ చేశాడు దేవాది దేవుడు. ఎందుకంటే భూమి మీద జలప్రలయం వచ్చిన తర్వాత ఈ 8 మందే దేవుడు సంరక్షణలోకి తీసుకొచ్చాడు. తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు వారిని సేఫ్గా తీసుకొచ్చి రక్షించి వారి ద్వారా ఈ భూమి మీద సంతానాన్ని అభివృద్ధిపరిచి విస్తరించి భూమిని నిండించారు. ఇక్కడ మన ఆత్మీయ పాఠం అదే. మన కుటుంబంలో ఏదైనా దేవుడికి మేలు చేస్తే ఆయనకి ఎంతగా స్తుతిస్తామో, ఎంతగా ఆయన గణపరుస్తామో, కానీ ప్రభువుకు ఇష్టమైనది మనం చేస్తున్నామా? ప్రభు మనలో ఉంటే, ఆయనే మనలో లోపల ఉంటే మనం ఎంతగా ఆయన ఆరాధించాలి, ఎంతగా స్తుతించాలి, ఎంతగా ఆయన్ని ఘనపరచాలనే ఉద్దేశంతో ఈ మాటలు నేను చెప్తూ ఉన్నాను. నోవాహు ఓడ నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవునికి ఇష్టమైనటువంటి పని చేశాడు. ఏమిటా ఇష్టమైన పని అంటే ఆ వాక్యాన్ని మనం చదువుకుంటాం. ఆది కాండంలోనే మరి 9వ అధ్యాయములో దానికి ముందుగా నోవాహు కుటుంబాన్ని అభివృద్ధి పరచక ముందుగా దేవునికి ఒక ఇష్టమైనటువంటి పని ఇందాక చెప్పాను కదా, ఆ పని చేయడానికి నోవాహు కుటుంబాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఆదాము మొదటి మానవుడిగా ఉండి స్నేహితుడిగా ఆయన వెళ్ళి కలుసుకొని ఆయన్ని ప్రేమించాడు ఆదాముని. కానీ
ఆయన ఆజ్ఞను అతిక్రమించాడు, పాపం తెచ్చుకున్నాడు. ఆ యొక్క పోగొట్టుకున్న ఆదాము యొక్క ఆ స్థానాన్ని ఇప్పుడు నోవాహు పొందుకుంటున్నాడు ఇక్కడ. దేవుని యొక్క గుణలక్షణాలు, దేవుని యొక్క ఆ విధేయత అనేటటువంటిది నోవాహులో మనం చూస్తున్నాం. చూడండి, ఆదికాండంలోనే 8వ అధ్యాయం దాని ముందుగా ఏం జరిగిందంటే 9వ అధ్యాయం ముందుగా ఏం జరిగింది చూసుకొని 9వ అధ్యాయానికి వస్తాం. చూడండి, ఆదికాండం 8వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్నిటిని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాశ్రయించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయ ఆలోచన వారి బాల్యము నుండే చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. ఇది 22వ వచనం కూడా చదువుకుందాం. భూమి నిలిచినంత వరకు వేదకాలమును, కోతకాలమును, శీతోస్తకములను, వేసవి శీతాకాలమును, రాత్రింబవలను ఉండక మానవనని తన హృదయములో అనుకునెను. దేవుడు తన హృదయంలో అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు అంటే దానికి ముందుగా నోవాహు ఓడ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన చేసిన పని ఏంటంటే దేవునికి ఆయన దహన బలి అర్పించాడు. అదే ఇందాక మనం చదువుకున్నాం చూడండి, అక్కడ 20వ వచనంలోనే అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టి. బలిపీఠం కట్టిన దగ్గర ఒకసారి ఆలోచించేద్దాం. ఈ దినాల్లో బలిపీఠం అవసరం లేదు, కానీ మొట్టమొదటిగా బలిపీఠం కట్టి ఆ బలిపీఠం కట్టిన తర్వాత పవిత్రమైనటువంటి పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్నిటిని తీసుకుని ఆ పీఠం మీద పెట్టి దహన బలి అర్పించను. ఆ యొక్క పక్షులు కానీ పశువులు కానీ ఓడలో ఉన్నాయి కదా సేపుగా, వాటిని బయటికి తీసుకొచ్చి అది పవిత్రమైనది కాబట్టి యేసు ప్రభు యొక్క దేవుడు తండ్రి అయిన యెహోవా దేవుడుగా ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధుడు కాబట్టి అవి పరిశుద్ధులుగా ఉండాలి కాబట్టి వాటిలో ఏ మచ్చలు ఉండకూడదు. అందుకనే అవన్నీ తీసుకొచ్చి నోవాహు దహన బలిని అర్పించాడు. పాత నిబంధన గ్రంథములో ఆదాముకు పుట్టినటువంటి బిడ్డలు కయ్యూను, ఏబేలు అర్పణ విషయములో కయ్యూను సేద్దపరచువాడు, ఏబేలు కాపరి. తొలి చూలు పుట్టినటువంటి ఆ యొక్క గొర్రె పిల్లలను ఆ మందలను తీసుకొచ్చి ప్రభువుకు సమర్పించేవాడు ఏబేలు. అది అర్పణ. కానీ మొట్టమొదటిగా బలిపీఠం కట్టింది నోవాహు కాలంలో. బలిపీఠం కట్టి కొన్నిటిని పక్షులను, కొన్నిటిని తర్వాత పశువులను తీసుకొచ్చి ఏం చేశాడు చూడండి. ఆదికాండం 8వ అధ్యాయంలోనే 21వ వచనం మనం చదువుకుంటే అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాశ్రయించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించును. ఎంత ప్రేమ లేదు దేవుడండి. దహన బలి అర్పించిన తర్వాత
ఆ దహన బలిలో నిండు మనసుతో ఆ నోవాహు కుటుంబం అంతా కూడా ఆరాధించిన తరువాత దేవునికి, తండ్రి అయినటువంటి యెహోవా దేవునికి ఇంపైనటువంటి సువాసనను ఆశ్రయించాడు. పరిమళ వాసనగా ఇష్టపడ్డాడు. ఎవరైతే ఇరిగిన హృదయముతో, నలిగిన హృదయముతో యేసు ప్రభుని అంగీకరిస్తారో ఆయన ఇష్టలుగా జీవిస్తారు. ఆయన ఇష్టపడతాడు. సర్వాధికారైన దేవుడు. దేవునికి ఇష్టమనేది మనం చేస్తే ఆయన మన యొక్క మాటలు ఆలకించి మనలో ఉన్న బాధ, వేదన, శోధన అన్నిటిని కూడా ఆయన మీద మోపబడి ఉన్నప్పుడు నీ హృదయం తేలికైపోద్ది. ఇక్కడ నోవాహు అదే చేశాడు. దహనబలి అర్పించినప్పుడు నోవాహు కుటుంబం దేవుణ్ణి ఆరాధించినప్పుడు అది ఇంపైనటువంటి సువాసనగా ఆశ్రయించాడు, ఇష్టపడ్డాడు. ఇష్టపడి నోవాహు కుటుంబాన్ని బట్టి దేవుడిచ్చిన వాగ్దానం ఏందో తెలుసా? సంతోషకరమైన మాట. ఆ మాట చదువుకున్నాం చూడండి. అదనే మధ్యలో ఒక మాట ఉంటుంది. ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనం మధ్యలో ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఇక మీదట అని రాయబడిందట. అంటే దాని ముందు యెహోవా దేవుడు ఎలా ఉన్నాడు? దేవుని ఉగ్రత ఆయన జలప్రలయం రప్పించాడు కదా. అదంతా అప్పుడంతా ఉగ్రత. అది భూమి అంతా తుడిచివేయబడింది గత కాలంలో. గత ఎపిసోడ్ మనం విన్నాం. కానీ ఈ ఎపిసోడ్లో, ఈ ఫైనల్ ఎపిసోడ్లో మనం ఏం చేయాలంటే దేవునికి ఇష్టమైనటువంటి వారంగా మనం జీవించాలి. ప్రభు అక్కడ దహన బలిని అర్పించి నోవాహు దేవుని ఆరాధించినప్పుడు కూడా దేవుని ఇష్టపడి ఇక మీదట నేను నరులను శపించను అని తరువాత ఒక మాట అన్నాడు. చూద్దాం, మాట కూడా చూడండి. ఎందుకనగా నరుల హృదయ ఆలోచనలు వారి బాల్యం నుండే చెడ్డది. ఒక క్వశ్చన్ మాట మనం వేసుకోవాలి ఈ మాటకి. ఎందుకనగా ఇక మీద నేను నరులను శపించమని పై వచనాలను చూసాం. దాని కింద వచనాలు ఏముంది? ఇక మీదట నరుని ఆలోచన అది ఎప్పటి నుంచి చెడ్డది? బాల్యము నుంచే చెడ్డది. ఇప్పుడు ప్రజెంట్లో మనకి ఈ సమ్మర్ కాలంలో మనం ఉన్నాం. మే మాసంలో. ఈ మే మాసంలో సిబిసి, విబిసి జరుగుతున్నాయి. మరి అన్ని మందిరాల్లో పిల్లలందరూ వస్తారు. ఆ సిబిసిలో దేవుని ప్రేమను గురించి ప్రకటిస్తారు. కంఠత వాక్యాలు నేర్పిస్తారు. యాక్షన్ సాంగ్ నేర్పిస్తారు. పపెట్ షోస్ నేర్పిస్తారు. అన్నీ నేర్చుకుంటారు. దేనికి? బాల్యం నుండే ప్రభు దగ్గరికి రాకముందు ప్రారంభంలోనే ఈ మాట ఆదికాండంలో ఇక్కడే అన్నాడు. ఆయన ఏమన్నాడు చూడండి. బాల్యం నుండి చెడ్డది. కానీ ఆ బాల్యం నుండి ఆ చెడ్డది అనేది ఆ బాలుడుగా ఉన్నప్పుడే క్రమము తప్పకుండా సండే స్కూల్కి వస్తూ ఉంటే ఆ బాల్యములోనే, ఆ చిన్న వయసులోనే దేవుని వాక్యాన్ని నేర్పిస్తే ఎంత దీవెన. అందుకని ఆ బాల్యంలోనే వాళ్ళకి వాక్యం అనే బీజం నాటాలి. ఆ చెడ్డ ఆలోచన తీసివేయాలి. ప్రభు చాలా ఆలోచించి నరుల మీద నేను ఎన్నడూ కూడా శపించను,
ఎందుకంటే నోవాహుకు ప్రామిస్ చేస్తున్నాడు దేవుడు, వాగ్దానం చేస్తున్నాడు. ఇక్కడ చూడండి తర్వాత ఏం జరిగిందో చూద్దాం. తరువాత ఆదికాండం 8వ అధ్యాయంలోనే 22వ వచనం, భూమి నిలిచినంత వరకు వేదకాలమును, కోతకాలమును, శీతోష్ణకాలములను, వేసవి శీతాకాలమును రాత్రింబవలు ఉండక మానవని తన హృదయములో అనుకునేను. అందుకనే కాలాలు కూడా దేవుడు నిర్ణయించి ఉన్నాడు ఇక్కడ. వేదకాలం, శీతోష్ణకాలం, వేసవి కాలం, ఇవన్నీ కూడా దేవుని మనసులో ఉన్నటువంటిది తన హృదయంలో అనుకుంటూనే ఉన్నాడు. అనుకొని ఏమనుకున్నాడంటే, ఇప్పుడు దేవుని మనసులో ఏముందంటే, అయ్యో నా ఉగ్రతకు భూమి అంతా కూడా ఉన్న ప్రజలందరూ కూడా చనిపోయారు, భూమిలో ఉన్న ప్రజలు కూడా ఎవరూ లేరు నోవాహు కుటుంబం తప్ప అని ఆలోచించి నోవాహుకు దేవుడు ఇచ్చిన వాగ్దానం చూడండి, ఎంత వాగ్దానం వచ్చాడో. ఆ వాగ్దానాన్ని ఇప్పుడు మనం చదువుకుంటాం. ఇప్పుడు తిరిగి రండి, ఆదికాండం 9వ అధ్యాయంలో చూసుకుందాం. మొదటి వచనం చూడండి. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. చూసారా, ఇదే వాగ్దానము ఆదికాండంలో ఆదాంకి ఇచ్చాడు. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి అన్నాడు. అదే వాగ్దానం సెకండ్ టైము నోవాహుకు కూడా ఇచ్చారు ఇక్కడ. అయితే ఇవి నోవాహు యొక్క వంశావళిలో మరొక వచనాన్ని మీకు చూపిస్తాను. ఆ వంశావళిలో ప్రారంభం ఆదాము నుండి ప్రారంభిస్తూ దినవృత్తాంత గ్రంథం రెండవ గ్రంథములో మనం చూస్తే అక్కడ శ్రేష్టమైన మాట ఉంది. ఆ మాట మనం చదువుకుందాం. దినవృత్తాంత గ్రంథం 2వ గ్రంథం, తర్వాత 1వ అధ్యాయము 1వ వచనం చూద్దాం, చదువుకుందాం మాట కూడా. ఆదాము, సేతు, ఏనోషు, కైనాను, మహలేలు, హేరేదు, ఆనోకు, మెతూషెల, లేమెకు, నోవాహు, షేము, హాము, యాపెతు. చూసారా, ఆదాము నుంచి నోవాహు కుటుంబం వరకు దినవృత్తాంత గ్రంథం 2వ గ్రంథంలో 1వ అధ్యాయంలోనే 1వ వచనంలో రాయబడి ఉంది. ఇది ఒక వంశావళి. ఈ వంశావళి లిస్టులో, ఈ జాబితాలో మనం ఉన్నామా? ఆదాము ఆజ్ఞను అతిక్రమించి పాపం తెచ్చుకున్నాడు. కానీ దేవుడు ఆజ్ఞను ఇచ్చినప్పుడే దాన్ని జాగ్రత్త పరచుకోవాలి ఆదాము. కానీ మనమైతే అలాంటి పరిస్థితుల్లో కూడా మనం ఉంటున్నాం. వాక్యం వింటున్నాం, మంచిదే, కాదనడం లేదు. కానీ వాక్య ప్రకారం మనం నడుచుకుంటున్నామా? వాక్య ప్రకారం మనం జీవిస్తున్నామా? వాక్య ప్రకారం మనం అనుసరిస్తూ దేవుని యొక్క ప్రేమను ఇతరులకు మనం పంచిపెడుతున్నామా అనేటటువంటిదే ఒక ప్రశ్నార్థకంగా ఉండిపోతుంది. నోవాహు యొక్క కుటుంబాన్ని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడండి. జలప్రలయం తరువాత వాళ్ళని బయటికి తీసుకొచ్చినప్పుడు, దేవునికి ఇష్టమైన పని చేసినప్పుడు, దేవుని ఆరాధించినప్పుడు, దహన బలి అర్పించినప్పుడు, ఇప్పుడు ప్రభు ఇచ్చినటువంటి ప్రామిస్ ఎంత గొప్పది. మన కుటుంబాన్ని ఆయన ఆశీర్వించే దేవుడు కదా ఆయన. మన కుటుంబాన్ని దేవుడు దీవించే దేవుడు కదా ఆయన. బలపరచగలిగిన దేవుడు ఆయనే కదా. మీరు ఫలించండి. ఫలించడం అంటే మీ కుటుంబం ద్వారా తిరిగి మళ్ళీ భూమి మీద జనులు రావాలి. నోవాహు కుటుంబం ద్వారా జనాలు అభివృద్ధి పరచాలి. నోవాహు కుటుంబం ద్వారా భూమిని నిండించాలి. ఇది సెకండ్ జనరేషన్. ఫస్ట్ జనరేషన్ ఆదాముదైతే, సెకండ్ జనరేషన్ను దేవుడిచ్చినటువంటి వాగ్దానము, దేవుడిచ్చినటువంటి ప్రామిస్సు నోవాహుకు ఇచ్చాడు. అయితే మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం ఏంటంటే,
దేవుడు నా కుటుంబంలో ఏం చేశాడు అని మనం అనుకుంటున్నాం. అది రాంగ్. దేవుని కోసం మనం ఏం చేస్తున్నాం, ఇది కరెక్ట్. ఆనాడు పాత నిబంధన గ్రంథములో ఆయన దహన బలులు ఇష్టమైనవి అర్పించేవాళ్ళు, ఆరాధించేవాళ్ళు. కానీ ఇప్పుడైతే ఈ కృపాకాలంలోనే ఆయనకిష్టమైనటువంటి ఏమిటి అంటే, యోహాను సువార్త 4వ అధ్యాయంలో 24వ వచనంలో ఒక మాట ఉంది. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. ఈ మాట ఎవరికి చెప్పాడు దేవుడు? సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుడు కుమారుడిగా ఈ లోకంలో పుట్టి, యేసుక్రీస్తు ప్రభు ఆయన మనిషి కుమారుడిగా ఉండి ఆ సమరయ పట్టణానికి వచ్చి, ఆ సమరయ స్త్రీతో మండు టెండలో యాకోబు సుకారాని బావి దగ్గరకు వచ్చి ఆమెతో మాట్లాడుతున్నట్టు సందర్భం అది. దేవుడు ఎవరమ్మా? ఆత్మ గనుక. ఇప్పుడు కూడా లోకమంతా కూడా దేవుని ఆత్మ సంచరిస్తూ ఉంది. రక్షించబడిన వారు కొంతమందే, మారు మనసు పొందిన వారు కొంతమందే. అందుకనే ఆ యొక్క సమరస్య దగ్గర ఆమె అన్న మాట ఏంటంటే, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించండి. అంటే అర్థమైంది, దేవుడు ఆత్మ. అయితే ఆ ఆత్మని ఎక్కడ ఉంచాడు ఆయన అంటే, మనలో ఉంచాడు ఆయన. మనతో సావాసం చేయడానికే మనలో ఉంచాడు. లోకమంతా సంచరిస్తుంది. మనలో ఎలా వస్తుంది ఆత్మ అంటే, నువ్వు అంగీకరించినప్పుడే. ఎలా అంగీకరించాలంటే, నీ పాపములు పశ్చాత్తాపముతో ఆయన పాదాలు పట్టుకొని కన్నీరు విడిచి, ప్రభువా నన్ను క్షమించు, నీవే నా దేవుడవు, నేను నీ కుమారుడను, నేను నీ కుమార్తెను అన్నప్పుడు ఎంత సంతోషిస్తాడో దేవుడు. ఎంతగా దీవించబడతాం, ఎంతగా ఆశీర్వదించబడతాం. బంధువులు తుణీకరించిన, రక్త సంబంధులు తుణీకరించిన, స్నేహితులు నిన్ను ఆదరించలేకపోయినా, సర్వాధికారైన దేవుడు నిన్ను నన్ను మన అందరినీ కూడా ఆదరించే గొప్ప తండ్రి ఆయన ఒక్కడే. దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు మనం చేస్తున్నామా? ఆయన నిండు మనసు ఆయన ఆరాధిస్తున్నామా? పాత నిబంధన అంతా కూడా లేవికాండ కానీ సంఖ్య కానీ ఇవన్నీ కూడా ఏంటంటే బలులు అర్పిస్తూనే ఉండారు. ఆయన ఆ బలి తీసుకుంటాడు. మానవుడు చేసినటువంటి పాపాన్ని బట్టి బలులు ఇస్తున్నారు. తిరిగి మళ్ళా మానవులు పాపం చేస్తున్నారు, మళ్ళీ బలులు ఇస్తున్నారు. ఇలా జరుగుతున్న సందర్భాలు పాత నిబంధన అంతా కూడా, ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా కూడా. కానీ ఇప్పుడైతే ఒక్కసారి మనం పాపం ఒప్పుకున్న తర్వాత, పశ్చాత్తాపంతో విరిగి నలిగిన హృదయంతో యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత, నా కొరకు సిలువలో ప్రాణం పెట్టాడని నువ్వు నమ్మిన తర్వాత, నా కొరకు 3 దినాలు సమాధిలో ఉన్నాడని, 3వ నాడు తిరిగి లేస్తాడని నీ హృదయంలో విశ్వసించినప్పుడు నువ్వు రక్షించబడతావు. మరి నీవు యేసు ప్రభుని నోటితో దేవుడని ఒప్పుకోవాలి. ముందు ఒప్పుకుంటేనే ఇవన్నీ జరుగుతాయి. నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలంటే, నీ కుటుంబం దీవెనకరంగా ఉండాలంటే, మొట్టమొదటిగా ఆయనకు నువ్వు స్థానం ఇవ్వాలి. నోవాహు ఇచ్చాడు, మొట్టమొదటిగా స్థానం ఇచ్చాడు. జలప్రలయం తప్పించాడు. తిరిగి వచ్చిన తర్వాత దేవునికి ఇష్టమని పనిచేశాడు. మనం వింటూ వస్తున్నాం ఈ వాక్యంలో. కానీ సమయం లేదు కనుక నేను ఈ యొక్క వాక్యాన్ని మనం ముగించడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, కొన్ని మాటలు నోవాహు గురించి ధ్యానించుకుందాం. చూడండి, ఆదికాండం 9వ అధ్యాయంలోనే వచ్చిన తర్వాత ఏం జరిగిందో నోవాహు జీవితంలో మనం చూద్దాం. 9వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఓడలో నుండి వచ్చిన నోవాహు కుమారులు షేము, ఆము, యాపెతు అని వారు. హాము కనాను తండ్రి. ఈ ముగ్గురు నోవాహు కుమారులు. వీరి సంతానం భూమి అంతటా వ్యాపించెను.
చూసారా? ఎవరి సంతానం వ్యాపించిందంట? నోవాహు కుటుంబంలో పుట్టినటువంటి షేము, హాము, యాపేతు వీరి యొక్క సంతానం భూమి మీద ఏంటంటే వ్యాపించింది. శాఖోపశాలుగా నలుదిక్కుల నలుమూలల అంతగా బ్లెస్ చేశాడు. దేవుడిచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానము నమ్మదగినది కాబట్టి, పూర్ణాంగీకానికి యోగ్యమైనది కాబట్టి నోవాహును బహుగా దీవించాడు దేవుడు. నోవాహునే కాదు, తన బిడ్డల విషయంలో కూడా అలాగే దీవించాడు ఆయన. ఏదైతే చెప్పాడో దేవుడు, అది చెప్పినట్టుగా దేవుడు వాగ్దానం నోవాహు కుటుంబం చేసుకుంటూ వచ్చాడు. నోవాహు దాని ముందు ఎపిసోడ్లన్నీ చూసాం. ఎంత కష్టపడ్డాడో దేవుని కోసం. ఈరోజు అంత కష్టపడి మనం చేస్తున్నామా? లేదు కదా. అందుకనే భూమి అంతటా నోవాహు కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలు, వారి ద్వారా భూమి విస్తరింపచేస్తున్నాడు, వ్యాపింపచేస్తున్నాడు. అంత మాత్రం కాకుండా చూడండి, ఆదికాండంలోనే 9వ అధ్యాయంలోనే మరొక వచనాన్ని చదువుకుందాం. 20వ వచనం. నోవాహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షరసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడిగా నుండెను. అప్పుడు కనానుకు తండ్రైన ఆము తన తండ్రి వస్త్రహీనుడై ఉన్నట్టు చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు షేమును యాపేతును వస్త్రం ఒకటి తీసుకొని తన ఇద్దరి భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి తన తండ్రి దశములను కప్పిరి. వారి ముఖములు వెనక తట్టు ఉండుట వలన తమ తండ్రి దశములను చూడలేదు. అప్పుడు నోవాహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దాన్ని తెలుసుకొని కనాను శపించిన రావడని తన సహోదరులకు దాసుడు అగును అనెను. ఇది క్లుప్తంగా నేను చెప్పి ఈ యొక్క వాక్యాన్ని నేను ముగించిపోతున్నానండి. మరి చివరి యొక్క ఎపిసోడ్ కాబట్టి ఇది వాడి నుంచి బయటకు వచ్చిన తర్వాత, దేవుడు సంతానం అభివృద్ధి పరిచిన తర్వాత జరిగినటువంటి సందర్భం ఏంటంటే, వాళ్ళకు జీవనాధారం కావాలి. అందుకనే 20వ వచనంలో నోవాహు వ్యవసాయం చేయనారంభించాడు. అది వరకు జలపాలు అన్నీ కొట్టుకుపోయినాయి, నష్టం అయిపోయినాయి. ఇప్పుడు ఫ్రెష్గా ఆ భూమి బాగా ఎండిపోయి ఉంది. ఆ భూమి మీదే వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. ద్రాక్ష తోట వేశాడు. అది ద్రాక్ష ఆరంభించినప్పుడు ఆ తోట వేసిన పిమ్మట ద్రాక్ష తాగాడు, మత్తుడైపోయాడు. ఏ వ్యక్తి అయినా కానీ, దేవునితో నడిచిన వాడైనా కానీ, దేవునికి విధేయత కలిగిన వాడు కానీ, దేవుని పని చేసిన వాళ్ళు కానీ, ఎక్కడో దిగర మనం పాపంలో పడిపోతూనే ఉంటాం. ఇది సత్యం. సేవకుడైనా కానీ, విశ్వాసి అయినా కానీ, ఎవరైనా కానీ మన తప్పులు యథార్థంగా దేవుని దగ్గర ఒప్పుకోవాలి, సరిచేసుకోవాలి. తను తాను తగ్గించుకోడు హెచ్చించబడతాడు కదా. తను హెచ్చించుకోడు తగ్గించబడతాడు కదా. మనం దేవుని యొక్క పాదాలు పట్టుకొని మన తగ్గింపు స్థితిలో మనం ఉంటే, ప్రభుని హెచ్చించే స్థితిలో మనం ఉంటే ఎంత గొప్ప ధన్యత అండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ నోవాహు ద్రాక్ష తోట వేసిన తరువాత, ఆ ద్రాక్ష తోట నుండి మత్తు తాగిన తరువాత మత్తుడే పడిపోయాడు, తన స్వాధీనంలో లేడు. తర్వాత వాళ్ళ కుమారుడు ఎవరు చూశారు? ఫస్ట్ చూడండి అక్కడ. అప్పుడు హాము చూశాడు. చూసి తండ్రి పరిస్థితి గమనించి బయట ఉన్నటువంటి ఇద్దరు సహోదరులను, షేము యాపెతును పిలిచి, వారు ఒక వస్త్రం తీసుకొచ్చి వెనుక వైపు చూసుకుంటా దశమూలను అంటే ఆ దిగంబరతను చూడకుండానే ఆ గుడ్డను కప్పి తన తండ్రిని తీసుకెళ్ళి వెళ్ళారు. చూసారా?
వాళ్ళు చేసిన పని చూడండి, ఎంత అద్భుతమైన పని. నోవాహుకు ఎంత దేవుని కృప పొందినవాడైనా, నోవాహు నీతిమంతుడైనా, నోవాహు కుటుంబంలో వంశావళి అభివృద్ధి పరచాలి కాబట్టి దేవుడు క్షమిస్తూనే ఉంటాడాయన. మరి ఈ సమయంలో వీరి గురించి చెప్పుకుంటూ వస్తే సమయం చాలదు కాబట్టి, తరువాత నోవాహు యొక్క కుటుంబంలో పిల్లల విషయంలో తర్వాత ఎపిసోడ్లో మనం చూస్తాం. కానీ నోవాహు యొక్క బ్రతుకు దినములన్నీ కూడా భూమి మీద ఎన్ని సంవత్సరాలు ఆయన జీవించాడో, వాడ చెయ్యక మునుపు, ఆ జలపలం రాయకముందు అన్ని సిద్ధపరిచి వాడని తయారు చేసి ఉన్నటువంటి సందర్భాల్లో మనం గమనించినట్టయితే ఆ వాక్యాన్ని చదువుకుంటాం. ముగింపులోకి వస్తున్నాను, ఆ మాట చదువుకుందాం. చూడండి, ఆది ఖండంలోనే 7వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. జలప్రవాహము భూమి మీదికి వచ్చినప్పుడు నోవాహు 600 ఏండ్లు వాడు. అంటే జలప్రవాహం వచ్చినప్పుడు ఆయన వయసు ఎప్పుడు ఎంత? 600 ఏళ్ళు. మరి అన్నీ కలిపి మనకు టోటల్గా లెక్కేస్తే ఇక్కడ మరొక వచనం చదువుకుందాం, దానికి అనుసంబంధంగా చూద్దాం. మరి ఆదికాండం 9వ అధ్యాయములో ముగింపులో ఒక మాట ఉంది, ఆ మాట కూడా చదువుకుందాం. చూడండి, 28, 29 కలిసి ఉంటాయి. ఆ జలప్రవాహం గతించిన తర్వాత నోవాహు 350 ఏండ్లు బ్రతికెను. అక్కడేమో 600 ఏళ్ళు జలప్రవాహం వచ్చిన తర్వాత, ఇక్కడేమో 350. 600 ఏండ్లు 350 ఏండ్లు రెండు కలిపి చూడండి, 950 సంవత్సరాలు బ్రతికాడు. ఇప్పుడు చూడండి 29వ వచనం చదువుకుందాం. నోవాహు బ్రతుకు దినములన్నీ 950 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందాను. చూసారా, నోవాహు బ్రతుకు దినములన్నీ కూడా కౌంట్ చేసి చూస్తే భూమి మీద ఆయన బ్రతుకు దినములన్నీ కూడా దేవుని కోసమే జీవించాడు, గొప్ప సాక్షిగా ఉన్నాడు, దేవునికి లోబడ్డాడు, విధేయత కలిగి ఉన్నాడు, చెప్పిన ప్రతి పనిని చేశాడు, మంచి దేవుని యొక్క కనుదృష్టిలో గొప్ప సాక్షిగా జీవించాడు. కాబట్టి నోవాహు కుటుంబం ఎంతగా ఆశీర్వదించాడో, ఎంతగా దీవించబడ్డాడో, ఆయన ద్వారానే మరి ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి అని నోవాహు కుటుంబానికి చెప్పిన మాటను నెరవేరుస్తూ వచ్చాడు దేవుడు. బ్రతికి 950 ఏండ్లు ఆయన తనువు తాల్చి మృతి పొందాడు. ఇక్కడ తన పితల యొద్దకు చేర్చబడ్డాడు. దీనికి కారణం ఎవరు తెలుసా? నోవాహు కన్న తండ్రి లేమేకు తండ్రి అయినటువంటి మెతుషేల, వారి గర్భంలో, లెమెకు గర్భంలో పుట్టిన ఈ బిడ్డలు ఎంతగా దీవించబడ్డారండి, ఎంతగా ఆశీర్వించబడ్డారు, ఎంతగా దేవుని చేత బ్లెస్సింగ్ పొందుకున్నారు. దాని ముందు ఎంత కష్టపడ్డాడు నోవాహు. కానీ నీవు నేను అంత కష్టపడాల్సిన అవసరం ప్రజెంట్లో ఇప్పుడు లేదు. కాబట్టి అప్పుడు కోసం దేవుని నమ్మకంగా చేశాడు కాబట్టి నోవాహు అప్పుడు కష్టపడ్డాడు, దేవుని ఆశీర్వాదం పొందుకు అభివృద్ధి పొంది తన తనువు చాల్చుకున్నాడు, పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. నీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటి? భూమి మీద మన యొక్క ప్రాణం ఉన్నంత వరకు దేవుణ్ణి ఆరాధించాలి. అందుకనే ఇప్పుడు తన తాత అయినటువంటి మెతుషెల 969 ఏళ్ళు బతికి ఎక్కువగా జీవించిన వాడు మెతుషెల ఒకడు. నోవాహుకు తాత అవుతాడు. నోవాహు అయితే 950 ఏళ్ళు బ్రతికాడు, తన తనువు దాచాడు, మృతి పొందాడు, పితల యొద్దకు చేర్చబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంతటితో నోవాహుది మరి ఆయన తనువు తాల్చాడు ముగించబడింది. తర్వాత ఎపిసోడ్లో మనం
నోవా పిల్లల విషయము ధ్యానించుకుందాం. తలలు ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ముగింపు ఎపిసోడ్లో నైనా నోవా గురించి, ఒక చరిత్ర గురించి నీ దాసునుట మీరు ప్రతి మాటను పలికించారు. కృతజ్ఞతలు తెలుస్తున్నాం నాయనా. ప్రభువా, విన్నవారు నైనా అనేక మంది వాక్యం విని రక్షణ పొంది వారి హృదయాల్లోనైనా క్రీస్తే దేవుడిని తెలుసుకుని నిన్ను వెంబడించడానికి సహాయం చేయండి. ఎవరు ఏ ఇబ్బందుల్లో ఉండారో ఆ ఇబ్బందిని తొలగించండి. ఎవరు నా వివాహం కావాలని ఉన్నారో తండ్రి వారికి వివాహాన్ని జతపరచండి. ప్రభా, ఎవరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో ప్రభా ప్రతి సమస్యను తొలగించండి. ప్రభా, మా దేశం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ సమయంలో పాకిస్తాన్ ప్రభా, అదేవిధంగా మన ఇండియా ప్రభా యుద్ధం జరుగుతుంది ప్రభా. మీరే మధ్యవర్తిగా ఉండి ప్రభా, మా ఇండియాని, నేను భారతదేశాన్ని మీ స్వాధీనం ఉంచిన ఆయన ప్రభా, మీరే రక్షణ పొందుకోవడానికి సహాయం చేయండి. ఇండియా వాళ్ళు ప్రభా, మరి సోల్జర్స్ నైనా యుద్ధం చేస్తుండగా వారి మీద నా ప్రభా ఎటువంటి నైనా ఆటంకాలు రాకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సహాయం చేయండి ఆయన తండ్రి. దీని వెనక ఎంతమంది ప్రయాసపడుతున్నారో వారందరినీ కూడా తండ్రి జ్ఞాపకం చేసుకుంటూ రక్షించమని ప్రార్థన చేస్తూ నీ దీవెనతో నింపి సహాయం చేయమని యేసు ప్రభు నామం పేట ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సావాసమును మరి యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎంతమంది అయితే చూస్తున్నారో వారందరికీ ఇది మొదలుకొని సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్. ప్రభు నామములో మీ అందరికీ వందనాలండి. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆల్.